జగన్ మద్యం పాలసీ అన్నటువంటిది మార్చాల్సిందే. ఇది ఈనాడు పెద్ద కథనాన్ని రాసింది, చాలా మంచిది. మార్చాలి. ముందు అసలు ఇప్పుడు ప్రభుత్వం ముందున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం అదే. దాదాపు జగన్ అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిన ఓడిపోవడంలో కీలకమైనటువంటి 70-80 లక్షల ఓట్లు రివర్స్లో పడింది మద్యం వల్లనే. ధరలు పెంచేశాడన్నటువంటి కసే, నాణ్యమైనటువంటి మందు అంటే రుచిగా ఉండే మందు అన్నటువంటిది అందనీయట్లేదు అన్నటువంటి కోపమే. ఇప్పుడు అవి అందుబాటులోకి తీసుకొస్తారా? ఖచ్చితంగా తెస్తామని చెప్పారు, ధరలు తగ్గిస్తామని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రానికి 25,000 కోట్లు 30,000 కోట్లు ఆదాయం వస్తుంది. అది ఒక ఎత్తు. రెండవది, అది తగ్గించుకోవాలా లేదా ఇదే రేటు తగ్గించి ఇంతకంటే ఎక్కువ తాగేలా చూసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? ప్రస్తుతం మీడియా నిర్మాణాత్మకమైనటువంటి రూట్లో కాకుండా ఒక డిస్ట్రక్టివ్ రూట్లో సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుందా? మద్యం పాలసీలో ప్రధానమైనటువంటిది ప్రభుత్వ మద్యం దుకాణాలకు మార్చారు. ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్ మద్యం దుకాణాలు, అలాగే పర్మిట్ రూములు లేదంటే బెల్ట్ షాపులు పెడితే సమాజానికి మంచిదా చెడ్డదా? ఖచ్చితంగా కార్యకర్తల నాయకులు బాగుపడతారు. బట్ జనం ఏమైపోతారు? విచ్చలవిడిగా తాగుతారు. ఇప్పటికి విచ్చలవిడి తాగుదల కొంతమేర కంట్రోల్ అయింది, ఒక్క 10% కంట్రోల్ అయ్యి ఉంటుంది. ఇక మరింత ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఈ మందు తాగితే ఎంతమంది ప్రాణాలు కోల్పోయారంటే, ఎక్కువ మందు తాగితే ప్రాణాలు కోల్పోక సంతోషంగా ఉంటారా? తాగిన క్షణం సంతోషం, దిగిన తర్వాత అనారోగ్యం. ఇదే కదా మద్యం పాలసీ అన్నటువంటిది. పేపర్లో టీవీలో చెప్పేటటువంటివి కాదు, నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనాత్మక ధోరణితో సమాజపు అవసరాలకి అనుగుణంగా బాధ్యతాయుతంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. తేడా వచ్చిందంటే ఒక తరం నష్టపోతాం. ఆలోచించుకోవాల్సిన అంశం.